మిర్చి రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గత సీజన్తో పోల్చుకుంటే ఈసారి సగానికి పడిపోయింది ధర. దీంతో పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు అన్నదాతలు. ఇంతకీ గుంటూరు మిర్చికి గిరాకీ ఎందుకు తగ్గింది? గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ ఉంది. ఇక ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ మంచి ధర లభిస్తుందని వివిధ ప్రాంతాలలో పండిన మిర్చి పంటను ఇక్కడికి తీసుకొస్తుంటారు రైతులు. కానీ ఈ సీజన్లో గుంటూరు యార్డుకు మిర్చి రాక తగ్గింది. దీనికి 2 కారణాలున్నాయి. దిగుబడి తగ్గడం ఒకటైతే సరైన రేటు లేకపోవడం రెండో కారణం. మంచు కారణంగా ఈసారి మిర్చి పంటలో తేమ ఆరడం లేదు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మరోవైపు బంగ్లాదేశ్లో మిర్చి నిల్వలు పేరుకుపోయాయి. అటు చైనా రైతులు కూడా పెద్ద మొత్తంలో మిర్చిని పండిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆంక్షల వల్ల విదేశాలకు మిర్చి ఎగుమతులు ఆగిపోయాయి. వీటన్నిటి ప్రభావం గుంటూరు యార్డులో మిర్చి అమ్మకాలపై పడింది. మిరుపు 14,500 పడింది. తాలు వచ్చేసి 6,000 రూపాయలు పోయిన సంవత్సరం. ఇప్పుడు 20,000 ఎరుపు ఉండదు, 8,000 తాలుంది పోయిన సంవత్సరం. దాదాపుగా 6,000 తగ్గిపోయింది సంవత్సరం. ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు? అది మాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకు తగ్గుతుంది అనేది. మాకేం అర్థం అవ్వట్లేదు, ఎందుకు తగ్గిస్తున్నారు ఏందని. పంట ఎక్కువేం లేదు మళ్ళీ పోయిన సంవత్సరం కంటే. ఈ సీజన్లో తక్కువ ధరకు మిర్చి కొని నిల్వ చెయ్యాలని ఆలోచన కూడా చేయటం లేదు వ్యాపారులు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలలో పెద్ద మొత్తంలో మిర్చి నిల్వలున్నాయి. దీంతో ఇప్పుడు కొన్న పంటను భద్రపరచడానికి కోల్డ్ స్టోరేజీలు ఖాళీగా లేవు. పైగా భవిష్యత్తులో మిర్చి ధర పెరుగుతుందనే నమ్మకం కూడా లేదు. దీంతో కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయి. తాలు వచ్చేసి 4,000 5,000 వేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఏమన్నా 11,000 10,000 వేసారు పోయిన సంవత్సరం. ఈరోజు ఏం రేట్లు లేవు, అల్లాడిపోతున్నాం. ఎందుకని తగ్గిపోయింది అనుకుంటున్నారు? మరి అదే మాకు తెలవట్లేదు. తాలు పంట పండింది అంటున్నారు రైతులు, మరి ఆందోళన ఇదిగా ఉంది. గత సీజన్లో క్వింటాలు మిర్చిని 18,000 నుంచి 20,000 రూపాయలకు విక్రయించారు రైతులు. ప్రస్తుతం 12,000 నుంచి 15,000 రూపాయలకు మించి ధర పలకడం లేదు. ఇక తాలూకాయి క్వింటాలు కేవలం 3,000 నుంచి 3,500 రూపాయలకు మించి ధర పలకడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏమొస్తుందంటే రేటు ఎకరానికి 20 క్వింటాలు వచ్చి పెట్టుబడి ఏమో అదిరిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి దిగుబడి రేట్లు లేవు, ఏముందాడా. అది ఎంత నష్టం వస్తుంది? మీరు వస్తుంది ఎకరానికి 1,00,000-1,50,000 నష్టం వస్తుంది. అది ఈ రేట్లను బట్టి అయితే నష్టమేనండి. రేట్లు నిరుడు 20,000 18,000 19,000 ఉంది. ఏముంది 12,000 13,000 14,000. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు మిర్చి రైతులు. ఎగుమతులపై ఆంక్షలు తొలగించాలని కోరుతున్నారు. మరి మిర్చి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.